వెల్కమ్ టు ఐపీటీవీ. జగ్గాయిపేట మండలం తిరుమలగిరి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె పోసిబాబు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా మరి కమిటీ సభ్యులు కూడా దేవస్థానానికి సంబంధించి కమిటీ సభ్యులు కూడా అందరూ ఉన్నారు కాబట్టి మరి మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది, ఆ ఇయర్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయి, అవి ఏ విధంగా మనం చేసుకోగలిగితే సక్సెస్ చేయగలము. పెద్దలు మరి ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళ దృష్టిలో కూడా ఏమంటే ఏమన్నా లోటుపాట్లు మాట్లాడుకొని చర్చించుకొని మరి ఆ విధంగా మనము మరి డిపార్ట్మెంట్ వరకు రివ్యూ చేసుకున్నాము. దానికి సంబంధించి మరి ఈవో గారు గతంలో ఉన్న అయితే ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ పెద్దలు కానీ వాళ్ళే మీకు ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది మనం రివ్యూ చేసుకున్నాం. రాష్ట్రం మాత్రం కళ్యాణం కానీ ఊరిగా బంధువులు కానీ చాలా అద్భుతంగా జరిగింది సార్. దాంట్లోనే లాస్ట్ ఇనిషియేటివ్స్ మనం కొత్తగా తీసుకున్నాం సార్. దాంట్లో ముఖ్యమైన ఇనిషియేటివ్ ఏంటంటే సీసీటీవీ కెమెరాస్. ఆల్మోస్ట్ రథం ఊరేగింపు ఎంతవరకు ఉందో అంతవరకు కూడా సీసీ కెమెరాస్ పెట్టేస్తున్నాము. లాస్ట్ సార్ అంటే సీసీ కెమెరాస్ ఎందుకు పెట్టామంటే ఒకటే కొంచెం ఊళ్ళో చేసిన గొడవలు ఉన్నాయి, లోకల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆ లోకల్ ఇష్యూస్ రెక్టిఫై చేయడం కోసం సీసీ కెమెరాస్ అన్నది మనం ఆ క్షణం ఓవర్ఫ్లో అయిపోయినా సరే ఫుడ్ స్టాల్స్ పెట్టుకుంటాము. అంటే ఫుడ్ అన్నా చాలా సఫిషియెంట్గా తయారు చేస్తారు సార్. మనం ఫుడ్ స్టాల్స్ని పెంచుకోవాలి. కొంచెం ఏంటి అంటే అక్కడ పారవేయడం కూడా సఫిషియెంట్గా సెట్ చేసుకోవాలి. అక్కడక్కడ పడేసి లాస్ట్ టైం కొంచెం మంచి పారేయడానికి కొంచెం వేస్టేజ్ అది మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ వచ్చారు. తర్వాత స్టాల్స్ పెంచుకోవడం మిగిలినంత కూడా సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ జరిగింది సార్. కొంచెం లోకల్స్ కూడా మీరు కూడా డిసిప్లైన్ ఉంటారు. లాస్ట్ టైం పర్వాలేదు కానీ తర్వాత వినాయక చవితి కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. కొంచెం డిసిప్లైన్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు కూడా రవాణా తొందరగా తీసుకురావడానికి చూడాలి. రెండోది ఏంటంటే ఆ రవాణా తీసుకెళ్ళే క్రమంలో ఎవరో కూడా ప్రెస్టేజ్ పోవాలి. ఆ దేవుడికి ఏంటంటే అందరూ సమానం కాబట్టి అందరూ కూడా ఆ ప్రధాన దగ్గరికి వచ్చి దేవుడికి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అందరూ ఉపయోగించుకునే విధంగా చూసుకోవాలి. ఎవరో కూడా ప్రెస్టేజ్ పోకూడదని చెప్పేసి నా ఉద్దేశం. ఎవరో కూడా గొడవలు పడకూడదు. ఓకే సార్, ఇంతకన్నా నేను అర్థం చేశాను సార్. థ్యాంక్ యూ సార్. గ్రామోత్సవంలో రథం తిరిగేందుకు కూడా లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసినట్టుగా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నదానానికి స్టాల్స్ లాస్ట్ ఇయర్ స్టాల్ అన్నారు. ఈ సంవత్సరం అన్నదానం స్టాల్స్ కూడా పెంచి భక్తులు కలుగుతున్నట్టు కూడా అవసరమైతే ఇంత అవసరాలు పెంచి లైటింగ్ కూడా పెంచి ముందే ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా దానికి కూడా యూనిట్స్ కూడా పెడతాము. దాంట్లో ఈ 4 విషయాలు కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేయాలి.